హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఏంటి ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడమే ఇలా ఐరన్ చేసుకోవడంతో స్టార్ట్ చేసినా అనుకుంటున్నారా? ఇందాకే వాకింగ్ వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసి హెడ్ బాత్ చేసేసిన అన్నమాట. ఎందుకు అంటే కింద పూజ జరుగుతుంది వినాయకుడి దగ్గర, ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇంకా కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఫాస్ట్ గా ఐరన్ చేసుకుంటున్నా డ్రెస్. అపార్ట్మెంట్ లో ఉంటే ఇదొక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. మంచిగా వినాయక చవితిని ఇట్లాంటి ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు అందరు కలిసి. అండ్ పూజ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా కిందనే ఉంటది అన్నమాట. సో దానికోసం అన్ని ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నా. కిందికి వెళ్లే కంటే ముందు ఐ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ యూ. నేను ఒక 2 weeks బ్యాక్ హైదరాబాద్ ట్రావెల్ వ్లాగ్ అని ఒక వ్లాగ్ పెట్టినా అన్నమాట. అందులో నేను చూపించాను అనమాట, నేను ఫస్ట్ టైం ఒక బుక్ స్టోర్ ని విజిట్ చేసిన అని చెప్పి. సో ఆ వ్లాగ్ లో నేను చెప్పాను 100% నేను ఏదో ఒక బుక్ అయితే కొనుక్కొని చదువుతా అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ విత్ 1 book అన్నమాట. దాని టైటిల్ వచ్చేసి ద సబ్టిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఏ ఎఫ్ అని. ఏంటి తిడుతున్నా అనుకోకండి. దాని మీనింగ్ వచ్చేసి మన లైఫ్ లో ఎంతో వాటికి మనము టైం స్పెండ్ చేస్తాం. అవసరం లేని వాటికి, అవసరం ఉన్న వాటికి మన ఒపీనియన్స్ ని మనం ఫార్మ్ చేసుకుంటాం మన మైండ్ లో. అయితే అట్లాంటి వాటిలో ఏది మనం వదిలేసుకోవాలి, ఏ దాని మీద మన ఫోకస్ ఉండాలి అని చెప్తుంది అనమాట ఈ బుక్. అండ్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ నావెల్స్, ఫిక్షన్ బుక్స్ కంటే ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మీదనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. సో ఈ బుక్ లో 9 chapters ఉన్నాయి. ఐఎమ్ ఎట్ 5th chapter అనమాట. సో ఫస్ట్ చాప్టర్ ఈస్ అబౌట్ డోంట్ ట్రై అని చెప్పి ఒక అతని స్టోరీ చెప్పిండ్రు. ఆయన పేరు చార్ల్స్, కానీ మన కన్వీనియంట్ కోసం చింటూ అనుకుందాము. చింటూ ఎట్లా అంటే ఒక గ్యాంబ్లర్, ఫుల్ ఆల్కహాల్ తాగుతా ఉంటాడు, ఒక వుమనైజర్, అట్లాంటి ఒక వ్యక్తి గురించి చెప్తారనమాట. అలాంగ్ విత్ దట్ ఆయన ఒక పోయెట్ కూడా. ఆయన లైఫ్ మొత్తం రిజెక్షన్స్, ఏది రాసినా గానీ రిజెక్ట్ అవుతుండే అనమాట. ఒక 30 years ఇట్లనే పాస్ ఆన్ అయిపోయినాయి అనమాట. 30 years తర్వాత ఒక చిన్న పబ్లిషర్, ఒక ఎడిటర్ ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించిండు. ఇంకా అక్కడ నుంచి ఆయన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఒక 10 million copies ఆఫ్ హిస్ బుక్స్ అనేటివి సోల్ అయిపోతాయి. చాలా పాపులర్ కూడా అయిపోతాడు అనమాట అతను. సో ఇప్పుడు ఈయన స్టోరీ చూసుకుంటే మనం ఏమనుకుంటాము అంటే ఆయన అస్సలు గివ్ అప్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు రిజెక్షన్స్ ఫేస్ చేసినా గానీ ఆయన గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు అని చెప్పి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వే. అతనికి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉందని కాదు, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద హానెస్టీ దట్ హీ రైట్స్. ఆయన రాసే దాంట్లో ఒకటి ఆనెస్టీ ఉంటది అనమాట. ఎవరికి భయపడకుండా ఏది అనిపిస్తే అది రాస్తుండే అనమాట. సో ఈ స్టోరీ మొత్తం నుంచి ఆ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, మన సొసైటీలో జనరల్ గా ఈ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని, ట్రై చేస్తూనే ఉండాలని చెప్పి ఇట్లాంటి వాటిని చాలా గ్లోరిఫై చేస్తూ ఉంటారు. బట్ సక్సెస్ ఎప్పుడు వీటి వల్లనే రాదు. కొన్నిసార్లు కొన్ని వేరే వాటి నుంచి కూడా వస్తుంది. అట్లాంటి ఒకటి ఈ ఆనెస్టీ అనమాట ఇతని లైఫ్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సొసైటీలో ఒక పాజిటివ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, నిన్నటికంటే ఇవాళ బెటర్ ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి, ఫాస్ట్ ఉండాలి, రిచ్ ఉండాలి, పాపులర్ ఉండాలి, ప్రొడక్టివ్ ఉండాలి అని చెప్పి. బట్ ఇవన్నిటి వల్ల మనకు తెలియకుండానే చాలా స్ట్రెస్ అవుతుంది అనమాట మన మెంటల్ హెల్త్ మీద. సో ఒక హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎంత తక్కువ మనం అన్నిటి గురించి ఆలోచిస్తామో అంత మంచిది అనమాట. ఏది ఇంపార్టెంట్, ఏది ట్రూ, ఏది ఇమీడియట్ థింగ్స్, వాటి గురించి ఆలోచించాలి అంతే తప్ప ఫ్యూచర్ లో ఎప్పుడో ఏదో జరిగే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే అది మనకు చాలా స్ట్రెస్ ఇస్తుంది అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్ కూడా. సో ఇంకా నేను చదివేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయినా అనమాట. అప్పుడే ఇంకా పూజ కూడా స్టార్ట్ అవుతున్నది. కరెక్ట్ గా పూజ టైం కి వెళ్ళినా అనమాట. అండ్ ఇవాళ చాలా ప్రసాదాలు ఉండే అనమాట. అండ్ ఆ ప్రసాదాలతోటే నా కడుపు ఆల్మోస్ట్ నిండిపోయింది. అండ్ దే వేర్ సో యమ్మీ కూడా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇంకా దేవుడి దగ్గర మొక్కేసుకొని నేను నా ప్రసాదం తీసుకున్నా అనమాట. ప్రసాదంలో 5 types ఆఫ్ స్వీట్స్, పులిహోర పెట్టినారు. అందులో వైట్ కలర్ గా నేను దద్దోజనం అనుకున్నా, బట్ అది దద్దోజనం కాదు. చాలా అంటే చాలా బాగుంది. మరి అది ఏంటో ఏమో తెలియదు కానీ. అండ్ దాని తర్వాత ఇంకా డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా అన్ని వేసేసుకున్నా, అన్ని కొంచెం వేసుకున్నా. నాకు ఇది కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. చాలా అంటే చాలా హెవీ అయిపోయింది ఇవాళ డిన్నర్. అండ్ దే వేర్ సో టేస్టీ టూ, అందుకే ఫుల్ తినేసా. ఇంకా దాని తర్వాత నాకు ఒక పార్సల్ వచ్చింది అనమాట. SBI రివార్డ్ పాయింట్స్ తోటి అగారో వాళ్ళ ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఆర్డర్ చేశాను. సో అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి షార్ట్ లో నేను రివ్యూ చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ షార్ట్ ఒక లింక్ కూడా పెట్టాను. డూ కన్సిడర్ వాచింగ్ ఇట్. ఇంకా ఇక్కడ అన్ని ప్యాక్ చేసుకుంటున్నా అనమాట. దీనికి ఒక చిన్న క్యూట్ పౌచ్ ఇచ్చిండ్రు, చాలా ప్రిట్టి ఉన్నది. ఇంకా వారంటీ కార్డ్ కూడా ఇచ్చిండ్రు, 6 months ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉందన్నమాట. అండ్ ఈ పౌచ్ లో నేను ఇంకా ఆ గరో
ఫేషియల్ హెయిర్ రిమూవర్ పెట్టేసుకుంటున్నా. దాంతో పాటు ఒక ఛార్జ్ అయ్యే కేబుల్ ఇచ్చిండ్రు అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చిండ్రు అనమాట. అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్యాకేజింగ్. అసలు ఎంత క్యూట్ ఉంది కదా, ఈజీ టు క్యారీ కూడా ఉన్నది. ఇంకా ఇలాంటి పార్సల్స్ వస్తే మనం ఏం చేస్తామో తెలుసు కదా, ఆ బబుల్స్ ని బ్రేక్ చేయాలి. కానీ ఒక్కొక్కటి బ్రేక్ చేయడం కంటే నాకు ఎట్లా బ్రేక్ చేయడం ఇష్టమో మీకు చూపియాలా. దాన్ని బట్టలు పిండినట్టు పిండాలన్నమాట. అట్లా పిండితే టక్ 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 అని సౌండ్ వస్తుంది చూడు, అప్పుడు ప్రశాంతంగా ఉంటది నాకు. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు బుక్ చదివేసుకొని ఇంకా బొచ్చుకుపోయినా అనమాట. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిందల్ బాబోయ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.